ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివో V70 Elite, వివో X200T ఈ రెండు ఫోన్స్ ని కంపేర్ చేసి ఏ ఫోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది, ఏ ఫోన్ సెన్సిబుల్ చాయిస్ అవుతుంది అనేది చూద్దాం. ఒక 2 days బ్యాక్ V70 Elite ని లాంచ్ చేశారు. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి మన వాళ్ళు చాలా మంది V70 Elite ని X200T ని కంపేర్ చేయమని అడుగుతా ఉన్నారు. కాకపోతే ఈ ఫోన్స్ డెడికేటెడ్ గా కంపేర్ చేయడానికి రెండు ఫోన్స్ మన దగ్గర ఫిజికల్ గా లేవు అండ్ ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కంపారిజన్ కోసం X200T కొనాలంటే కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ. 60,000 రూపాయల ఫోన్ కంపారిజన్ కోసం కొనాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఫిజికల్ గా రియల్ లైఫ్ కంపారిజన్ ఉండకపోవచ్చు. మాక్సిమం ట్రై చేస్తాను మీరు ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే. బట్ ఈ రోజు వీడియోలో ఈ రెండిట్లో ఉన్న స్పెక్స్ ని బట్టి, వాటిలో ఉన్న ఫీచర్స్ ని బట్టి ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఫోన్ బెటర్ ఉంటుందని, ఫోన్స్ నా దగ్గర లేకపోయినా కానీ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ తోటి మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రెండు ఫోన్స్ లో ఒక ఫోన్ మీరు పిక్ చేసుకునేటప్పుడు వీటి డిజైన్ కూడా ఒక కీ పాయింట్ అని చెప్పాలి. రెండింటి బిల్డ్ క్వాలిటీస్ బాగానే ఉంటాయి. రెండు సైడ్ ఫ్రేమ్స్ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ తోడు వస్తాయి. రెండు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ తోడు వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా రెండు సేమ్ షార్ట్ జనరేషన్ కోర్ గ్లాస్ తోడు వస్తాయి. కాకపోతే ఫార్మ్ ఫ్యాక్టర్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. వివో X200T 6.67 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది అండ్ వెయిట్ 203 grams ఉంటుంది. థిక్నెస్ 7.99 mm థిక్ ఉంటుంది. అదే V70 Elite 6.59 ఇంచ్ కొద్దిగా చిన్న డిస్ప్లే తోడు వస్తుంది. వెయిట్ కూడా తగ్గుతుంది, 194 grams మాత్రమే ఉంటుంది. థిక్నెస్ కూడా 7.59 mm థిక్నెస్ మాత్రం ఉంటుంది. సో ఇక్కడ V70 Elite కొద్దిగా కాంపాక్ట్ ఉంటుంది. అంటే మరీ X200 FE లాగా X300 లాగా అంత కాంపాక్ట్ ఉండదు. కాకపోతే అలా అని మరీ పెద్దగా ఉండదు. కాంపాక్ట్ కి మరీ పెద్దగా ఉండడానికి మధ్యలో ఉంటుంది. 6.59 ఇంచ్ అనేది ఐడియల్ సైజ్ అని చెప్పుకోవచ్చు. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో కొద్దిగా మీకు చిన్న సైజ్ ఫోన్ కావాలి, ఇన్ హ్యాండ్ ఫీల్ కొద్దిగా కాంపాక్ట్ ఉండాలనుకుంటే V70 Elite ఈ డిపార్ట్మెంట్ లో విన్నర్ అవుతుంది. లేదు డిజైన్ ఎలా ఉన్నా పర్లేదు అంటే ఇక అది మీ పర్సనల్ చాయిస్. ఫోన్ పెద్దగా ఉన్నా పర్లేదు అనుకుంటే అది మీ ఇష్టం. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కెమెరాస్. ఇక్కడ X200T లో మీకు కొద్దిగా సుపీరియర్ సెన్సార్స్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా IMX921 సెన్సర్ ఉంటుంది. సెకండరీ కెమెరా 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా IMX882 సెన్సర్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ V70 Elite ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ అంటున్నారు, కానీ ఏ సెన్సార్ ఓపెన్ గా వీళ్ళు బయటికి చెప్పట్లా. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం ఓన్లీ 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ రెండు ఫోన్స్ జైస్ పార్ట్నర్షిప్ తోడు వస్తాయి. కాకపోతే X200T లో ఎక్స్ట్రాగా వెనకాల కెమెరా లెన్సెస్ కి T-Star కోటింగ్ ఉంటుంది. ఇది లో లైట్ లో మీరు ఫోటోస్ తీసినప్పుడు లైట్ రిఫ్లెక్షన్స్ ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందులో సెపరేట్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం V2 పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ కూడా యూస్ చేశారు. V70 Elite లో ఈ పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ ఉండదు. ఫోటోస్ డిపార్ట్మెంట్ లో వివో V70 Elite బ్యాక్ కెమెరా కంటే కూడా X200T బ్యాక్ కెమెరాసే బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా మాత్రం వివో V70 Elite బెటర్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది గ్రూప్ సెల్ఫీ కెమెరా. మెగా పిక్సెల్ బట్టి చెప్పడం కాదు కానీ ఈ కెమెరా కొద్దిగా వైడ్ ఉంటుంది. వివో వాళ్ళు ఇచ్చే గ్రూప్ సెల్ఫీ కెమెరా కొద్దిగా వైడ్ వస్తుంది. అండ్ వీడియోస్ పరంగా రెండు ఫోన్స్ 4K 60fps సపోర్ట్ చేస్తాయి. X200T లో HDR వీడియో రికార్డ్ చేయలేరు. వివో V70 Elite లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ రెండిట్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్స్ ఉండవు. సో ఇక్కడ కెమెరా పరంగా రెండిట్లో కాంప్రమైజ్ ఏంటంటే 50,000 రూపాయలు పైన ప్రైస్ పెడుతున్నా కానీ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ లేదు. ఈ ఫోన్స్ మీరు తీసుకునేటప్పుడు అదొకటి మీరు చూసుకోవాలి. అండ్ ఇక కెమెరా ఏది బెటర్ ఉంటుంది అంటే ఖచ్చితంగా వివో X200T ఒక 10% అయినా బెటర్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సపరేట్ పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ కానివ్వండి, బెటర్ సెన్సర్స్ కానివ్వండి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే క్లియర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో అలా మోస్ట్లీ X200T కెమెరాసే బెటర్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే X200T లో వీడియో రికార్డింగ్ కి HDR వీడియో ఆప్షన్ లేదు. వివో V70 Elite లో HDR ఆప్షన్ ఉంటుంది. అది ఒకటి మీరు చూసుకోండి. బట్ ఓవరాల్ కెమెరా బెటర్ ఎక్స్పీరియన్స్ X200T లోనే ఉంటుంది. అలా అని V70 Elite కెమెరాస్ బాగుండవు అని కాదు, బానే ఉంటాయి. బట్ V70 Elite కన్నా కూడా X200T లో ఇంకా కొద్దిగా పాలిష్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్. ఇక్కడ X200T లో Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ V70 Elite లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో LPDDR5X ర్యామ్స్ ఉంటాయి. UFS 4.1 స్టోరేజ్ తోడు వస్తాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో V70 Elite లో Snapdragon ప్రాసెసర్ ఉందని మేబీ మీరు Snapdragon బెటర్ అనుకుంటారేమో, కానీ Snapdragon 8s Gen 3 కన్నా కూడా Dimensity 9400 ప్రాసెసర్ బెటర్ ప్రాసెసర్. ఈ Dimensity 9400 ప్రాసెసర్ 3 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. అదే 8s Gen 3 4 nm బిల్డ్ టెక్నాలజీ. ఈవెన్ నానో రివ్యూ స్కోర్స్ లో కూడా ఇక్కడ మీరు స్కోర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ లో 8s Gen 3 కన్నా కూడా Dimensity 9400 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ డిస్ప్లే కూడా రెండిట్లో సేమ్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే సైజెస్ మాత్రమే డిఫరెంట్. డిస్ప్లే హార్డ్వేర్ రెండు ఒకటే ఉంటుంది. రెండు 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేస్ ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. Reddit డిస్ప్లేస్ ఆ ప్రైస్ కి బాగానే ఉంటాయి. ఈవెన్ Reddit లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బట్ రెండు డాల్బీ అట్మాస్ గానీ డాల్బీ విజన్ గానీ సపోర్ట్ చేయవు. అండ్ బ్యాటరీ X200T లో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. V70 Elite లో ఒక 300 mAh బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. సో నాకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోయినా పర్లేదు, బ్యాటరీ ఒక 300 mAh బ్యాటరీ ఎక్కువ రావాలనుకుంటే వివో V70 Elite మీకు బెటర్ చాయిస్ అవ్వచ్చు.
లేదు ఒక 300 mAh బ్యాటరీ తగ్గినా పర్లేదు, వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే X200T కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అప్డేట్స్, V70 Elite 4+6 years అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. X200T మాత్రం 5+7 years. అంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ V70 Elite కన్నా కూడా X200T లో 1 సంవత్సరం ఎక్కువ వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ 2 ఏళ్ళు ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ అప్డేట్స్ పరంగా X200T విన్నర్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ రెండిట్లో కామన్ ఉంటాయి. రెండు IP68/69 రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో అల్ట్రాసానిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉంటాయి. రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. USB పోర్ట్స్ కూడా 2.0 పోర్ట్స్ తోటి వస్తాయి. ఏది కూడా 3.0 పోర్ట్స్ తోటి రావట్లా. సో ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సిందల్లా 4 విషయాలు: ఫార్మ్ ఫ్యాక్టర్, ప్రాసెసర్, కెమెరాస్ అండ్ అప్డేట్స్. ఇక్కడ నాకు ఫార్మ్ ఫ్యాక్టర్, ఫోన్ కొద్దిగా కాంపాక్ట్ గా ఉండాలనుకుంటే Vivo V70 Elite కి మీరు వెళ్ళొచ్చు. లేదు ఫోన్ కాంపాక్ట్ గా ఉండకపోయినా పర్లేదు, రెగ్యులర్ సైజ్ అయినా పర్లేదు, బెటర్ ప్రాసెసర్ ఉన్న ఫోన్, బెటర్ కెమెరాస్ ఉన్న ఫోన్, బెటర్ అప్డేట్స్ వచ్చే ఫోన్ కావాలనుకుంటే X200T బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ కోర్ ఆస్పెక్ట్స్ డిజైన్ కూడా తీసేద్దాం. ప్రాసెసర్, కెమెరాస్, అప్డేట్స్ అనే అనుకుందాం. సరే అప్డేట్స్ కూడా తీసేద్దాం, చాలా మంది అప్డేట్స్ కూడా అవసరం లేదు కాబట్టి ప్రాసెసర్, కెమెరాస్ అనే అనుకుందాం. కెమెరాస్ ఎస్పెషల్లీ బ్యాక్ కెమెరాస్ ఖచ్చితంగా Vivo X200T లోనే బెటర్ ఉంటాయి. ఎందుకంటే X సిరీస్ వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తారు. V సిరీస్ కంటే కూడా X సిరీస్ మీద వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటారు. అండ్ సపరేట్ పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంటుంది, అది మీరు మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా బ్యాక్ కెమెరాస్ X200T లోనే బెటర్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా ఒకటి మేబీ స్లైట్లీ V70 Elite లో బెటర్ ఉండొచ్చాము, బట్ X200T లో ఫ్రంట్ కెమెరా కూడా ఏం తీసి పడాలి, అది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్ గా కెమెరా పరంగా Vivo V70 Elite కంటే కూడా X200T సెన్సిబుల్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా V70 Elite కన్నా కూడా X200T బెటర్ ఉంటుంది. సో రెండిట్లో మీకు బెటర్ ఫోన్ కావాలంటే X200T ని పిక్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు X200T 60,000 రూపాయల దాకా ఉంది, 60,000 రూపాయలు నేను పెట్టలేను, నా బడ్జెట్ 50,000 అనుకుంటే అప్పుడు V70 Elite మీకు 52,000 రూపాయలకి వస్తుంది. సో బడ్జెట్ కన్సర్న్స్ ఉన్నాయి అనుకుంటే V70 Elite తో కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు బడ్జెట్ కన్సర్న్ లేదు, ఈ రెండిట్లో బెటర్ ఫోన్ నాకు కావాలనుకుంటే X200T బెటర్ ఫోన్ అవుతుంది. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా ఇలాంటి మంచి వర్త్ కంటెంట్ మీ ముందు దాటానికి నేను 100% ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.